అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందరి ఆన్లైన్ జీవితాలను ప్రభావితం చేసే ఒక చాలా ముఖ్యమైన కొత్త చట్టం గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసే ముందు ఈ సెక్షన్ 73 గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ చట్టం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం చర్చకు కారణం ఈ ఒక్క ప్రశ్నే. ఒక సాధారణ గ్రామస్తుడైన రామయ్య అడిగిన ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనక చాలా లోతైన అర్థముంది. మనలో చాలామందికే వచ్చే సందేహం కూడా ఇదే. ఈ క్లిష్టమైన చట్టాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనమిద్దరు గ్రామస్తులు రామయ్య, సురేష్ల సంభాషణ ద్వారా వెళ్దాం. వాళ్ల మాటల ద్వారానే ఈ చట్టాన్ని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రామయ్య ప్రశ్నకు సురేష్ ఇచ్చిన ఈ సమాధానంలోనే అసలు విషయముంది. ఒకవైపు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి, కాని మరోవైపు బాధితుల గోప్యత, అలాగే న్యాయ ప్రక్రియ సజావుగా సాగడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, ఇక అసలు చట్టం ఏం చెబుతుందో చూద్దాం. రామయ్య అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం ఈ భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 73లో ఉంది. సెక్షన్ 73కి గుండెకాయ లాంటిది ఈ నియమం. ఇక్కడ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అనే మాట చాలా చాలా ముఖ్యం. ఈ పదాలు ఈ మొత్తం చట్టం యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. అంటే కోర్టు పర్మిషన్ లేకుండా కొన్ని రకాల లైంగిక నేరాల కేసుల విచారణ వివరాలను ప్రచురించడం నేరమన్నమాట. మరి ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? పరిణామాలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశముంది. సో ఇది తేలిగ్గా తీసుకునే విషయం కాదు. అయితే ఈ చట్టంలో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. అదేంటంటే కేసు ఇంకా నడుస్తున్నప్పుడు దాని వివరాలు అంటే వాదనలు, సాక్ష్యాలు లాంటివి బయటపెట్టకూడదు. కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చాక ఆ తీర్పును అందరితో పంచుకోవచ్చు. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. సరే, ఈ చట్టమేంటో చూసాం. కానీ అసలు దీని ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనుక ఉన్న రాజ్యాంగపరమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదేదో ఉన్నపళ్లంగా తెచ్చిన చట్టం కాదు, దీని వెనుక బలమైన కారణాలున్నాయి. ఈ చట్టం వెనుక ఉన్న 3 ముఖ్యమైన స్తంభాలు ఇవి. 1. బాధితుల గోప్యతా గౌరవాన్ని కాపాడటం. 2. మనందరికీ ఉన్న వాక్స్వాతంత్రానికి, న్యాయమైన విచారణకు మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావటం. 3. బయటినుంచి వచ్చే ఒత్తిళ్ల వల్ల కేసు తప్పుదోవ పట్టకుండా చూడటం. అంటే ఇది కేవలం ఒక నియమం కాదు, దీని వెనుక ఇంత పెద్ద కారణాలున్నాయన్నమాట. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీతో పోలిస్తే ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ మనకు మరింత స్పష్టతనిస్తోంది. ఎలాగంటే పాత చట్టంలో అన్నీ ఒకే చోట కలగలిసి ఉండేవి. కాని కొత్త చట్టంలో బాధితురాలు గుర్తింపుకు సంబంధించిన నియమాలు సెక్షన్ 72లో, కోర్టు విచారణల ప్రచురణకు సంబంధించిన నియమాలు సెక్షన్ 73లో ఇలా విడివిడిగా ఇచ్చారు. దీనివల్ల చాలా క్లారిటీ వచ్చింది కదా. అయితే ప్రతి చట్టానికి మరో కోణం ఉంటుంది. రక్షణ కోసం తెచ్చిన చట్టమే ఆయుధంగా మారితే? అవును, ఈ చట్టాన్ని తప్పుగా వాడే ప్రమాదం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ చట్టాన్ని ఎలా తప్పుగా వాడే ప్రమాదముందో. ఎవరో ఒకరు ఒక కేసు గురించి సరైన ప్రశ్నే అడుగుతారు. వెంటనే వాళ్ల మీద సెక్షన్ 73 కింద కేసు పెడతామని బెదిలిస్తారు. ఇక భయంతో వాళ్లు సైలెంట్ అయిపోతారు. ఇలా మంచి కోసం తెచ్చిన చట్టమే గొంతు నొక్కే సాధనంగా మారే ప్రమాదముంది. ఇంతేకాదు, ఇంకా చాలా రకాలుగా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు. ఉదాహరణకు, ప్రచురించడం అంటే ఏంటి? ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినా ఈ సెక్షన్ కిందకు వస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షా సాధింపులకు లేదా ఆన్లైన్లో ఫేమస్ అవ్వడానికి, ఒకరిని బలిపశువును చేయడానికి కూడా ఈ చట్టాన్ని వాడుకునే ప్రమాదముంది. సరే, ఇంత ప్రమాదం ఉంది కదా, మరి ఒకవేళ ఎవరిపైనైనా ఇలాంటి తప్పుడు కేసు పెడితే ఏం చేయాలి? రిపోర్టర్లైనా, యూట్యూబర్లైనా, సాధారణ సోషల్ మీడియా యూజర్లైనా వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ మీద ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ నమోదైతే మొట్టమొదట చేయాల్సిన పనులు ఇవి. 1. వెంటనే ఆ పోస్ట్ లేదా వీడియోను తీసేయండి. 2. దానికి సంబంధించిన అన్ని ఆధారాలను అంటే టైమ్ స్టాంపులు, స్క్రీన్ షాట్స్ లాంటివి మీ లాయర్ కోసం జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఈ క్రమం చాలా ముఖ్యం. ఇక డిఫెన్స్ కోసం ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. మొదటిది, మీరు షేర్ చేసిన కంటెంట్ నిజంగా కోర్టు విచారణకు సంబంధించిందా లేక కేవలం ఆ విషయంపై మీ అభిప్రాయాన్ని చెప్పారా? ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది.
రెండవ ముఖ్యమైన ప్రశ్న, ఆ పోస్ట్ పెట్టింది మీరే అని వాళ్ళు నిరూపించగలరా? ఒక కంటెంటును తయారు చేయడం వేరు, కేవలం దాన్ని ఫార్వర్డ్ చేయడం వేరు. ఆ పోస్టుకు అసలు మూలం మీరే అని నిరూపించాల్సిన బాధ్యత కేసు పెట్టినవాళ్లపై ఉంటుంది. మూడవది, మనం ముందే చెప్పుకున్న మినహాయింపు. ఒకవేళ మీరు షేర్ చేసింది కేవలం హైకోర్ట్ లేదా సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ అయితే అది ఈ సెక్షన్ కింద నేరమే కాదు. ఇది చాలా పవర్ఫుల్ డిఫెన్స్ పాయింట్. ఇది చాలా చాలా ముఖ్యమైన సలహా. గుర్తుపెట్టుకోండి, పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఎమోషనల్ అయిపోయి పెద్ద పెద్ద కథలు చెప్పొద్దు. మీ లాయర్ సమక్షంలో వాస్తవాలు మాత్రమే, అది క్లుప్తంగా చెప్పండి. ఇది మిమ్మల్ని అనవసరమైన చిక్కుల నుంచి కాపాడుతుంది. సరే, ఇదంతా చూశాక మళ్ళీ మనం మన రామయ్య, సురేష్ దగ్గరికొద్దాం. చివరిగా వాళ్ళ సంభాషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? సురేష్ చెప్పిన ఈ మాటలు చాలా లోతైనవి. కోర్టు విషయాలు సోషల్ మీడియాలో టీఆర్పీ రేటింగ్ల కోసం కాదు. ఒక్క పోస్ట్ ఒకరి జీవితాన్ని, ఒక కేస్ గమనాన్ని మార్చేయగలదు. నిజంగా సహాయం చెయ్యాలనుకుంటే న్యాయ వ్యవస్థకు చెయ్యాలి కాని సోషల్ మీడియాకు కాదు. మరి ఈ మొత్తం విశ్లేషణ తరువాత మన ముందున్న ప్రశ్న ఇదే. మన ఆన్లైన్ ప్రవర్తన గురించి మనం ఆలోచించుకోవాలి. సమాచారాన్ని పంచుకోవడానికి, చట్టాన్ని ఉల్లంఘించడానికి మధ్య ఆ గీత ఎక్కడుంది? ఆ గీతను గుర్తించి దానిని దాటకుండా ఉండటమే మనందరి బాధ్యత.